హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలినీస్ హరివిల్లు. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మామిడి పండ్లు అంటేనే నోట్లో నీరు ఊరుతుంటాయి కదండి. అసలు మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అలాంటి మామిడి పండుతో హైజీన్గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా క్రీమీ టెక్స్చర్తో బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఎంతో కలర్ఫుల్గా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. మ్యాంగో ఐస్ క్రీమ్ చేయబోతున్నానండి. సమ్మర్ కదా, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మ్యాంగో ఐస్ క్రీమ్స్ ఇట్లా కూల్గా ఏమన్నా చేసి పెడితే. దానికోసంగా మనం కాచి చల్లార్చిన పాలండి, కూల్ మిల్క్ తీసుకున్నాను, 1/2 లీటర్ మిల్క్ అండ్ ఒక పెద్ద మ్యాంగో, 1 కప్పు మ్యాంగో ఫ్రూట్ని ఇట్లా కట్ చేసి పీల్ తీసి చిన్న పీసెస్గా చేసి ఉంచాను. ఇట్లా ఒక బౌల్ తీసుకున్నాను. మిల్క్ పౌడర్ అండి, మిల్క్ పౌడర్ 1 కప్పు తీసుకున్నాను. మిల్క్ పౌడర్ ఆప్షన్, లేకపోతే అయినా ఇట్లా ఓన్లీ మిల్క్ ఫ్రెష్ క్రీమ్తో మామిడి పండుతో చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. బట్ ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల. అండ్ ఫ్రెష్ క్రీమ్, 1 చిన్న కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. మనం ఇప్పుడు వీటిలన్నిటిని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక జార్ తీసుకొని అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఇట్లా ఒక జార్ తీసుకొని ఫస్ట్ ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే పాలపొడి, ఇట్లా 1 కప్పు పాలపొడి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇంకా లాస్ట్గా మామిడి పండు, నుంచి స్వీట్ ఉండే మామిడి పండు తీసుకోవడం వల్ల షుగర్ కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి. బాగా స్వీట్గా ఉందండి ఈ మామిడి పండు, అందుకని నేను 4 స్పూన్స్ చక్కెర తీసుకుంటున్నాను. ఇది కూడా యాడ్ చేసేసుకుందాం. మామిడి పండు స్వీట్ లేకుండా కొంచెం పుల్లగా ఉంటే కనుక ఒక 5 to 6 స్పూన్స్ షుగర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని 5 మినిట్స్ పాటు మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోవాలండి. బాగా బ్లెండ్ చేసేసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. గ్లాస్ కంటైనర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ఈ ప్యూరిన్ అంతా వేసేసుకుందాం. ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని మనం దీన్ని 5 అవర్స్ ఫ్రీజ్ చేసుకుందాం. 5 అవర్స్ ఫ్రీజ్ చేసుకున్నాక మళ్ళీ అగైన్ బ్లెండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 5 అవర్స్ అయిందండి ఇది మ్యాంగో ఐస్ క్రీమ్. ఇప్పుడే తీసి ఉంచాను, కొంచెం అక్కడక్కడ ఫామ్ అయింది. ఇప్పుడు మనం తిరిగి బ్లెండ్ చేసుకుందాం. ఇది మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేశాక చాలా మంచిగా వచ్చిందండి. ఈ క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసాను ఫ్రెండ్స్ నీట్గా. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుందాము. ఒక ఓవర్ నైట్ ఉండి ఇచ్చేస్తే మంచిగా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఎమ్మీగా ఎంత చక్కగా వచ్చిందో. చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా క్రీమీ టెక్స్చర్తో బాగా వచ్చింది ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేశానండి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా చాలా కలర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.